యవ్వన దశలో ఉన్నప్పుడు, బాల్య దశలో ఉన్నప్పుడు స్నేహితుల గురించి చాలా చక్కగా మాట్లాడుతుంటామండి మనమంతా. ఏమని మాట్లాడుతుంటామంటే, ఇప్పుడు నాకు చాలా ఇష్టమైన స్నేహితుడు, కష్టాల్లో ఉంటాడు, బాధలో ఉంటాడు, ప్రతి విషయంలో నాకు తోడై ఉంటాడు అని చెప్తుంటాం మనం. ప్రతి విషయంలో నాకు తోడై ఉంటాడు, ప్రతి విషయంలో ఎక్కడికి వెళ్ళినా నాతోనే ఉంటాడు ఈ స్నేహితుడు అని చెప్తుంటాం. కానీ వృద్ధాప్యానికి వచ్చేసరికి ఆ స్నేహితుడు కూడా ఏమై ఉన్నాడంట? ఏమై ఉన్నాడంట? ఆయన ఏమైనా తెలుసా? మరిచిపోయారు. ఒకరోజు ఆ స్నేహితుడు చూసి మనం ఏం చేసాం? ఉప్పొంగిపోయే వాళ్ళం. నా స్నేహితుడు ఉన్నాడులే, ఏదైతే వాడు చూసుకుంటాడులే అనుకునే వాళ్ళం. ఆ స్నేహితుని చూసి ఏం జరిగినా నిన్ను ఎవరన్నా తాకాలంటే నన్ను తాకు వెళ్ళాలని చెప్పేవాళ్ళు ఆ స్నేహితులు. ఒకరోజు వృద్ధాప్యానికి వచ్చేసరికి అసలు నీవెవరో జ్ఞాపం కూడా చేసుకో, అసలు నీవెవరో జ్ఞాపం కూడా వాళ్ళు చేసుకోరంట. ఏమైంది? వృద్ధాప్యం చివరి దశ. ఒకరోజు కండలు తిరిగినప్పుడు, ఒకరోజు బలం ఉన్నప్పుడు స్నేహితులు వచ్చారు, బంధువులు వచ్చారు, నా అనుకున్న ప్రతి ఒక్కరు నా దగ్గరకు వచ్చి మాట్లాడిచేవారు కదా. ఈరోజు ఎందుకు నన్ను మరిచిపోయారు? నా దగ్గరికి ఎందుకు రావడం లేదు? ఏమైంది? చివరి దశ.